తెలంగాణలో ముఖ్యమంత్రి మారిన తర్వాత రేవంత్ రెడ్డి అందరినీ కలుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ 5 సార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మడి నర్సయ్య సీఎం రేవంత్ ను కలవటానికి అనేక సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. చివరికి ఆయన ఇంటి వద్ద పడిగాపులు కాసిన ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవ్వటమే కాదు, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదన్న విమర్శలు రావడానికి కారణమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో గుమ్మడి నర్సయ్య సామాన్యమైన వ్యక్తే కావచ్చు, కానీ ఈ రోజుల్లో ఏ రాజకీయ నేత కూడా పాటించలేనన్ని విలువలు పాటించే అసామాన్యమైన నేత. 5 సార్లు ఎమ్మెల్యే అయినా రూపాయి సంపాదించుకోలేదు. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే కనీసం 50 లక్షల విలువ చేసే లగ్జరీ కార్ దూసుకుపోతూ ఉంటుంది. దాని వెనక ఓ గ్రామానికి సర్పంచ్ అని ఓ పెద్ద స్టిక్కర్ వేసుకుంటారు. సర్పంచ్ మాత్రమే కాదు, కౌన్సిలర్లకు కూడా ఇప్పుడు ఆ రేంజ్ వాహనాలు ఉంటాయి. ఎలా వస్తాయి? పదవి చేపట్టే వరకు వారికి బైకులు కూడా కష్టమే. కానీ ఒక్కసారి సర్పంచ్, కౌన్సిలర్ అనే చిన్న పదవులు చేపడితే కోటీశ్వరులు అయిపోతారు. ఇలాంటి సమాజంలో గుమ్మడి నర్సయ్య ఓ వజ్రం లాంటి లీడర్. వార్డు మెంబర్, ఎంపీటీసీలే హంగు ఆర్భాటాలతో జీవిస్తూ ఉండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య పాటించిన విలువలను చూసి మహానుభావులు మన ముందే ఉంటారని అందరూ అనుకున్నారు. గుమ్మడి నర్సయ్య 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఒక్క పైసా కూడా సంపాదించుకోలేదు. ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతం కూడా పార్టీకే ఇచ్చేశారు. ఇప్పుడు వచ్చే పెన్షన్లో ఆయన కొంత తన జీవిత అవసరాలకు ఉంచుకొని మిగతాది పార్టీకే ఇచ్చేస్తారు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి సంపాదించుకోకపోవటం ఆయన తప్పు అన్నట్లుగా ప్రస్తుత రాజకీయం ప్రవర్తించకూడదు. కానీ దురదృష్టవశాత్తు అలాగే జరుగుతోంది. 1983 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అప్పట్లో ప్రజల్లో మమేకం అయితేనే పార్టీలు సీట్లు ఇచ్చేవి. పోటీ చేసే వ్యక్తిని జనం అదే రీతిలో సొంతం చేసుకునేవాళ్లు. పోస్టర్లు, గోడ మీద రాతలు, అవే ఆ కాలంలో అతిపెద్ద ఎన్నికల ఖర్చు. ప్రచారం కోసం వచ్చే వాళ్లకు ప్రజలే అన్నం పెట్టేవారు, ఆశ్రయం కల్పించేవారు. అందుకే ఆయనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ 1994 నుంచి రాజకీయాలు మారిపోయాయి. డబ్బు స్వామ్యం వచ్చింది. దాంతో గుమ్మడి నర్సయ్య వెనకబడిపోయారు. కానీ ఆయన ప్రజల కోసం పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి చేసిన ప్రయత్నం వ్యక్తిగతం కోసం కాదు, ప్రజల కోసమే. ప్రజాపాలన అని పిలిపించుకుంటున్నప్పుడు గుమ్మడి నర్సయ్య లాంటి వారిని కలవడానికి అవకాశం ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది. అపాయింట్మెంట్ లేకుండా అలా నేరుగా వెళ్లటం వల్ల కలవలేకపోవచ్చు, కానీ ఇలాంటి గౌరవప్రదమైన వ్యక్తులు కలిసేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన టీం అసలు నిర్లక్ష్యం చేయకూడదు. కానీ చేశారు. చాలాసార్లు ప్రయత్నించినా ఆయనకు అవకాశం దక్కలేదు. అందుకే గుమ్మడి నర్సయ్యకు ప్రత్యేక గౌరవం ఇచ్చి ఆయన సీఎం దృష్టికి తీసుకురావాలనుకున్న ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరిస్తే కొంతవరకు ఆయనను గౌరవించినట్లవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.